హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ సంథింగ్ ఫర్ విక్టరీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఐఆర్ డిపిఆర్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎన్ఐఆర్ డిపిఆర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్. ఇది సెంట్రల్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది హైదరాబాద్ బేస్ చేసుకుని రన్ అవుతున్న ఆర్గనైజేషన్. ప్రజెంట్ ఈ ఆర్గనైజేషను ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, యంగ్ ఫెలోస్ అండ్ క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ కేటగిరీస్ అన్నీ త్రూ అవుట్ ఇండియాలోని అన్ని ప్లేసెస్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఒక 1 year కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్న రిక్రూట్మెంట్. బట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కంపల్సరీ ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ 10th August. బట్ శాలరీ కన్సిడర్ చేస్తే చాలా ఎక్కువ శాలరీ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఈ కేటగిరీస్లో స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఒక్క పోస్ట్కే ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. రిమైనింగ్ వాటికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 10. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ మనం చెక్ చేస్తే మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. ఈ రెస్పాన్సిబిలిటీస్ మనం చెక్ చేస్తే అన్నీ కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో చేయాల్సిన వర్క్స్. ఈ కేటగిరీకి అప్లై చేయాలంటే కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చెక్ చేద్దాం. క్యాండిడేట్ కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ ఎకనామిక్స్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ రూరల్ మేనేజ్మెంట్ ఆర్ పొలిటికల్ సైన్స్ or sociology or social work or development studies or any other similar disciplines from recognized university. మినిమం అకాడమిక్ స్టాండర్డ్స్ కనుక మనం చెక్ చేస్తే 10th class కంపల్సరీ 60% అండ్ అబవ్ ఉండాలి. అలానే హైయర్ సెకండరీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 50% అండ్ అబవ్ కంపల్సరీ ఉండాలి. అలానే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ స్పెషలైజేషన్స్తో పని లేదు. ఈ కేటగిరీకి అప్లై చేయాలంటే మినిమం 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అలానే ఎంఎస్ ఆఫీస్ కూడా వర్క్ చేయడం తెలిసి ఉండాలి. అట్లీస్ట్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అనేది వచ్చి ఉండాలి. ఏజ్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేస్తే 30 to 50 years ఏజ్ మధ్యలో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబుల్. ఒకసారి శాలరీ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్టయితే 55,000 రూపీస్ అనేది మంత్లీ పే అనేది వీళ్ళు ఇస్తున్నారు. దాంతోపాటుగా ఏదైనా మనం అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ అనేది ట్రావెల్ కనుక చేస్తే యాజ్ పర్ నామ్స్ అడిషనల్గా అమౌంట్ అనేది మనకి పే చేస్తారు. నెక్స్ట్ కేటగిరీ యంగ్ ఫెలో. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 250. ఇక్కడ కూడా మనకు జాబ్ ప్రొఫైల్ అనేది మెన్షన్ చేశారు. ఒకసారి మీరు కనుక కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది చెక్ చేస్తే మన రెస్పాన్సిబిలిటీస్, రోల్ డీటెయిల్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఈ కేటగిరీ పోస్టులకి అప్లై చేయాలంటే కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. క్యాండిడేట్ కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ ఎకనామిక్స్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ రూరల్ మేనేజ్మెంట్ ఆర్ పొలిటికల్ సైన్సెస్ ఆర్ ఎనీ అదర్ సిమిలర్ డిసిప్లిన్స్. అదే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ అయితే ఈ స్పెషలైజేషన్స్తో పని లేదు. మినిమం అకాడమిక్ స్టాండర్డ్స్ కనుక చెక్ చేస్తే 10th class 60% అండ్ రిమైనింగ్ హైయర్ ఎడ్యుకేషన్స్ అన్ని 50% అండ్ అబవ్ ఉండాలి. లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలానే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇన్ బోత్ రైటింగ్ అండ్ స్పీకింగ్. దాంతోపాటుగా ఎంఎస్ ఆఫీస్ అనేది కంపల్సరీ మనకి వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కనుక చెక్ చేస్తే 25 to
30 ఇయర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ ఫీల్డ్లో ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. శాలరీ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేస్తే 35,000 రూపీస్ పర్ మంత్. అండ్ ఇక్కడ మంత్లో వర్కింగ్ డేస్ కూడా 25 డేస్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ కేటగిరీ క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 250. ఇక్కడ కూడా మనకి మన జాబ్ ప్రొఫైల్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఈ కేటగిరీకి అప్లై చేయాలంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చెక్ చేస్తే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఇక్కడ పర్టికులర్ సబ్జెక్ట్ అంటూ మెన్షన్ చేయలేదు, ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలానే ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ ఇంగ్లీష్ ప్లస్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ హిందీ. ఏజ్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేస్తే లెస్ దాన్ 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు అప్లై. శాలరీ డీటెయిల్స్ కనుక చెక్ చేస్తే 12,500 రూపీస్ పర్ మంత్. అలానే అడిషనల్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది పే చేస్తారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నోటిఫికేషన్ లింక్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.